హై ఫ్రెండ్స్, ఇది మనకి OnePlus 13R 2025 లో రిలీజ్ అయిన బడ్జెట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియోలో మనం యూఎస్ కి ఇండియాకి ఉన్న ప్రైస్ డిఫరెన్స్ ఎంత, అట్లాగే మనకి దీని అన్బాక్సింగ్ వీడియో, అట్లాగే మనకి ఈ 13R స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ దీంతో తీసిన కొన్ని శాంపుల్ ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నారు. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ 10. మీరు ఒకవేళ ఈ ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే గనక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఒకవేళ ఈ వీడియోలో ఒక స్పెసిఫిక్ టాపిక్ గురించి చూడాలంటే కనుక నేను కింద చాప్టర్స్ అయితే ఇంక్లూడ్ చేశాను, ఒకసారి చూడండి. నేను ఆల్రెడీ OnePlus 13 అన్బాక్స్ అయితే చేశాము. సో మీకు ఒకవేళ OnePlus 13 గురించి డీటెయిల్స్ తెలియాలంటే కనుక నేను ఆ వీడియో వచ్చేటప్పటికి పైన కార్డ్స్ లో కానీ లేదా కింద డిస్క్రిప్షన్ లో కానీ వదిలేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు అనమాట. సో ఇంకా మనం లేట్ చేయకుండా ముందు దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ముందుగా మనకి ఇండియాలో వచ్చేటప్పటికి దీనిలో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ తోటి వస్తుంది. అదైతే మనకి 42,000 అయితే పడుతుంది. వేరే మీరు ఒకవేళ 16GB ర్యామ్ అండ్ 512GB స్టోరేజ్ చూస్తే కనుక మనకి అది దగ్గరగా 50,000 అయితే పడుతుంది. మనకి ఈ ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ అండి. సో మోస్ట్లీ మీకు ఒకవేళ సంక్రాంతి సేల్ గానీ లేకపోతే దసరా సేల్ గానీ వస్తే కనుక వాటిలో మీకు వీటి ప్రైజెస్ ఇంకా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అప్పుడు కొనుక్కోవడం బెటర్. అండ్ వేరే మీరు యూఎస్ లో తీసుకుంటే కనుక యూఎస్ లో ఓన్లీ ఒక్క వేరియంట్ మాత్రమే ఉంది. అది వచ్చి మనకి 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ అనమాట. సో ఇది మనకి ఆల్మోస్ట్ యూఎస్ లో 43,000 అయితే పడుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మీకు ఒకవేళ డాలర్స్ కావాలంటే కనుక $545 అయితే పడుతుంది. మీరు ఒకవేళ ఈ ఫోన్ యూఎస్ లో తీసుకుంటే కనుక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఈ ఫోన్ తీసుకున్నప్పుడు మనకి దీంతో పాటు ఒక స్మార్ట్ వాచ్ కానీ లేకపోతే మనకి OnePlus Buds Pro 3 కానీ మనకి ఫ్రీ అయితే ఇస్తున్నారు. సో ఇది వచ్చేటప్పటికి మనకి 15,000, ఇది వచ్చేటప్పటికి మనకి 10,000. నేనైతే Buds Pro తీసుకున్నాను. నేను R తోటి వచ్చి వాచ్ తీసుకున్నాను అనమాట. సో అక్కడ మనకి ఒక 10,000 సేవ్ చేసినట్టు. సో మీకు ఈ ఫోన్ దగ్గరగా 33,000కే దొరుకుతున్నట్టు అనమాట యూఎస్ లో తీసుకుంటే. మీకు ఒకవేళ వీటి కరెంట్ ప్రైజెస్ కావాలంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్ లో వదిలేసాను. సో మీరు అక్కడికి వెళ్ళి వీటి కరెంట్ ప్రైజెస్ అయితే చెక్ చేయొచ్చు. సో ముందుగా మనం దీన్ని అన్బాక్స్ అయితే చేద్దాము. మీరు పైన చూస్తే కనుక 13R అని ఉంది, కింద వచ్చేటప్పటికి దీని బ్రాండింగ్ OnePlus అయితే ఉంది. సో ఇటు సైడ్ చూసేటప్పటికి OnePlus 13R ఉంది అండ్ ఇటు సైడ్ కూడా మనకి OnePlus 13R ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి దీని గురించి సమ్ లేబుల్స్ అండ్ బార్ కోడ్స్ అయితే ఇచ్చాడు అండ్ దీని కాన్ఫిగరేషన్ కూడా మీకు ఇక్కడైతే ఇచ్చాడు అనమాట. సో ముందుగా మనం దీన్ని ఓపెన్ అయితే చేద్దాము. సో ఓపెన్ చేస్తే ఇందులో మనకి ఒక రెడ్ బాక్స్ అయితే ఇచ్చాడు. సో ఈ బాక్స్ లో వచ్చేటప్పటికి కంప్లీట్ గా మనకి పేపర్ వర్క్ అండ్ డాంగిల్ అయితే ఇచ్చాడు. మీరు పేపర్ వర్క్ అయితే చూడొచ్చు. మనకి క్విక్ స్టార్ట్ గైడ్ గానీ, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ గానీ, సిమ్ ఎజెక్టర్ టూల్ గానీ ఇవి ఇచ్చాడు. దీనిలో మనకి ఇంకొక డాంగిల్ ఒకటి ఇచ్చాడు, USB Type-A to USB Type-C. సో వీటిని పక్కన పెడదాము. తర్వాత మనకి ఇందులో OnePlus 13R ఫోన్ అయితే ఇచ్చాడు, దీన్ని పక్కన పెడదాము. ఇంకా బాక్స్ లో వచ్చేటప్పటికి మనకి USB Type-A to USB Type-C ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చాడు. అట్లాగే మనకి 80 watts పవర్ అడాప్టర్ అయితే ఇచ్చాడు. అండ్ బాక్స్ లో వచ్చినవి అయితే ఇంతే అండి. సో మనం ముందుగా ఫోన్ అయితే చూద్దాము. మీరు ఫోన్ చూస్తే కనుక పైన వచ్చేటప్పటికి OnePlus అని ఉంది. ఇది వచ్చి మనకు ఒక పేపర్ లో అయితే ర్యాప్ చేసి ఉంచాడు. సో ఫోన్ అయితే ఇది. సో మనకి చూడడానికి అయితే చాలా బాగుంది యాక్చువల్లీ. సో దీనికి పర్ఫెక్ట్ ఫ్లాట్ గ్రౌండ్ వచ్చింది అనమాట. లైక్ మనకి ఐఫోన్ లో వచ్చినట్టు, లేకపోతే మనకి గూగుల్ పిక్సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, సో అట్లా వచ్చినట్టు ఫ్లాట్ గ్రౌండ్ వచ్చింది. వేరేజ్ మీరు ప్రో తీసుకుంటే కనుక కొంచెం కర్వ్ వచ్చింది బేసికల్లీ. దీనికి కూడా పైన ఫ్లాటే ఉంది కానీ బట్ స్క్రీన్ దగ్గర కొంచెం బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి కొంచెం కర్వ్ వచ్చింది. బట్ దీనిలో మీకు అటువంటి కర్వ్ ఏం రాలేదు. అండ్ ఇది కంప్లీట్ గా వచ్చేటప్పటికి అల్యూమినియం బిల్డ్ అండి. సో అదొకటి ఫోన్ చూడడానికి అయితే ఇది చాలా బాగుంది కంపేర్ టు మనకి దీంతో పోలిస్తే. అండ్ దీనిలో మనకి 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చి గ్రే కలర్ ఇది, ఇంకొకటి వచ్చి వైట్ కలర్ లో ఉంది. వాళ్ళు పెట్టడం అయితే డిఫరెంట్ పేర్లు పెట్టారు కానీ బట్ గ్రే అండ్ వైట్ కలర్ అని చెప్పుకోవచ్చు మనం అయితే రెగ్యులర్ లేమన్ టర్మ్స్ లో మాట్లాడుకోవాలంటే. సో వెయిట్ వచ్చేటప్పటికి ఇది 206 grams అయితే ఉంది. మనకేమి పెద్ద డిఫరెన్స్ ఏం కాదు లాస్ట్ ఇయర్ మోడల్ తో పోలిస్తే. అండ్ థిక్నెస్ కూడా చూస్తే కనుక థిక్నెస్ అండ్ హైట్ వచ్చేటప్పటికి కొంచెం తగ్గింది. బట్ మీరు జనరల్ గా చూసినప్పుడు మీరు అసలు నోటీస్ చేయరు బేసికల్లీ. సేమ్ మనకి లాస్ట్ ఇయర్ ఫోన్ ఎంత ఉందో ఈ ఇయర్ ఫోన్ కూడా అట్లానే ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనకి కర్వ్ ఉంటుంది కాబట్టి దాని వల్ల కొంచెం హైట్ అనిపిస్తుంది అంతే. తర్వాత మనకి వాటర్ రెసిస్టెంట్ విషయానికి వచ్చినప్పటికి ఇక్కడ మనకి పెద్ద దెబ్బేశారని చెప్పాలి. ఇది మనకి IP65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. మనకి IP68 అండ్ 69 ఇచ్చుంటే మనకి OnePlus 13 కి ఇచ్చినట్టు ఇంకా బాగుండేది. ఇందులో మనకి ఆక్వా టచ్ అయితే ఉంది. సో మీకు ఒకవేళ దీని స్క్రీన్ మీద వాటర్ పడినా లేకపోతే మీ చేయి తడిగా ఉన్నా సరే స్టిల్ మీరు ఈ ఫోన్ అయితే ఆపరేట్ చేయగలరు. అండ్ మోర్ ఓవర్ మనకి గ్లౌజ్ వేసుకున్నా సరే ఈ ఫోన్ ని మీరు ఆపరేట్ చేయగలరు అనమాట. తర్వాత మనకి OnePlus 13 స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇందులో మనకి Snapdragon 8 Gen 3 ప్లాట్ఫామ్ అయితే ఉంది. సో ఇది మనకి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ OnePlus 12 లో ఏ చిప్ సెట్ అయితే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ మనకి ఇయర్ 13R లో అయితే తీసుకొచ్చారు. అదేనే కాదు ఈవెన్ మీకు CPU గానీ GPU గానీ సేమ్ CPU సేమ్ GPU ని మనకి లాస్ట్ ఇయర్ OnePlus 12 లో ఏదైతే ఉందో దాన్ని 13R లోకి అయితే యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. అండ్ మరో ర్యామ్ విషయానికి వచ్చినప్పటికి ఇక్కడ మనకి కొంచెం బెనిఫిట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మనకి 8 gigs ఉండేది, దీన్ని వీళ్ళు 12 gigs వరకు అప్గ్రేడ్ అయితే చేశారు. అండ్ మరో స్టోరేజ్ కూడా అంతే, మనకి ఆల్మోస్ట్ 256GB స్టోరేజ్ అయితే ఉంది. సో మీరు కావాలంటే కనుక 512GB కి పంపవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మీకు ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇందులో మీకు OS విషయానికి వస్తే కనుక Android OS 15 అయితే రన్ అవుతుంది.
అండ్ విత్ మనకి ఆక్సిజన్ OS 15 కూడా ఇందులో ఇన్బిల్ట్ అయి ఉంది. తర్వాత మనకి డిస్ప్లే విషయానికి వస్తే కనుక ఇది మనకి 6.78 ఇంచ్ డిస్ప్లే అనమాట. సేమ్ మనకి లాస్ట్ ఇయర్ 12R లో ఏ డిస్ప్లే అయితే ఉందో సేమ్ డిస్ప్లే. సో రిజల్యూషన్ కూడా మనకి సేమ్ 2780x1264 ఉంది. అండ్ PPI కూడా అంతే, మనకి పిక్సెల్స్ పర్ ఇంచ్ వచ్చేటప్పటికి 450 పిక్సెల్స్ పర్ ఇంచ్ ఉంది. సో ఇది వచ్చేటప్పటికి మనకి అబౌవ్ 500 PPI ఉంది. సో మీరు రెండు పక్క పక్కన పెట్టి చూస్తే మీకు పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించదు. మనకి బ్రైట్నెస్ కూడా అంతే, లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ఈ ఇయర్ కూడా అలాగే ఉంది. నాకు తెలిసి డిస్ప్లే సెట్టింగ్స్ లో వీళ్ళు ఎటువంటి చేంజెస్ లేదు. పైన గ్లాస్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే ఇంక్లూడ్ చేశారు. అదొక్కటే చేంజ్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మనకి విక్టర్ 2 గ్లాస్ అయితే ఉండేది. మీకు ఒకవేళ ఈ స్క్రీన్ ఎట్లా ఉందో చూడాలంటే కనుక నేను కొన్ని ట్రైలర్స్ అయితే ప్లే చేస్తాను, మూవీ ట్రైలర్ ఏదైనా ప్లే చేస్తాను. సో అక్కడ మీకు వీడియో అండ్ ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందనేది ఒకసారి చూడొచ్చు. చివరిగా నవ్వుకొని తాడికట్టు నైనా సర్ఫ్ ఎక్సెల్ తెచ్చారా? ఓ షిట్, మళ్ళీ పూలు తెచ్చారా? అట్ట ఏడిపించకపోతే దాని కడుపులో కాయ కాయించచ్చు. 24 గంటలు మీరు నా కొంపలో ఏడుస్తూ కూర్చుంటే కాయలు ఎక్కడ కాస్తాయి నీ తలకాయ? మజాక్ చేస్తున్నా? మజాక్ చేయనీకి నువ్వేమన్నా నా తోడలుడు? ఇంకా మన కనెక్టివిటీ విషయానికి వస్తే కనుక ఇందులో బ్లూటూత్ 5.4 అయితే ఇంక్లూడ్ చేశారు. సో లాస్ట్ ఇయర్ వచ్చినప్పటికి మనకి అది 5.3 కింద ఉండేది. అండ్ వైఫై 7 లాస్ట్ ఇయర్ కూడా మనకి వైఫై 7 సపోర్ట్ చేసేది. సో ఇయర్ కూడా వైఫై 7 అట్ ద సేమ్ టైం కింద ఉన్న అన్ని బ్యాండ్స్ ని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫైనల్ గా మనకి దీనిలో కెమెరా సెట్టింగ్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ఇందులో మనకి లాస్ట్ ఇయర్ మోడల్ తో పోస్తే ఇది మనకి ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి 3 కెమెరాస్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఇయర్ వీళ్ళు టెలిఫోటో లెన్స్ అయితే యాడ్ చేశారనమాట. సో మీకు ఒకవేళ ఈ కెమెరాస్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు వీటితో తీసిన ఫొటోస్ అండ్ వీడియోస్ వచ్చేటప్పటికి నేను డిస్ప్లే చేస్తూ ఉంటుంది చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం నేను దీని స్పెసిఫికేషన్స్, కెమెరా స్పెసిఫికేషన్స్ గురించి అయితే చెప్తా ఉంటాను. సో ఫస్ట్ వచ్చేటప్పటికి వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా, ఇది మనకి సోనీ నుంచి 50 మెగాపిక్సెల్. అండ్ దీని అపర్చర్ వచ్చేటప్పటికి f1.8 అపర్చర్ తోటి వస్తుంది. అండ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పటికి మనకి 84 డిగ్రీస్ అయితే కవర్ చేస్తుంది. వెరస్ మనకి కొత్తగా వచ్చిన టెలిఫోటో లెన్స్ కూడా కెమెరా కూడా ఈ ఇయర్ కొత్త కెమెరా అనమాట. సో ఇది కూడా మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా. సో ఇది వచ్చి మనకి ½ ఇంచ్ సెన్సార్. అండ్ దీనిలో అపర్చర్ వచ్చేటప్పటికి మనకి f2.2 అపర్చర్ తోటి అయితే వస్తుంది. అండ్ ఇంకా లాస్ట్ వచ్చేటప్పటికి మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇక్కడ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యి చెప్పాలి. సో ఇది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా. సెన్సార్ వచ్చేటప్పటికి మనకి 1/4 ఇంచ్ సెన్సార్. అండ్ అపర్చర్ వచ్చేటప్పటికి f2.2 అపర్చర్ తోటి అయితే వస్తుంది. సో మేబీ ఫ్యూచర్ లో వీళ్ళు 14R రిలీజ్ చేసినప్పుడు మేబీ ఈ కెమెరాని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంటే కనుక చాలా బాగుండేది. సో ఇప్పుడు మీరు బ్యాక్ కెమెరాస్ తోటి ఆల్మోస్ట్ 4K వీడియో రికార్డింగ్ అప్ టు 60 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. వేరే మీకు 1080p కూడా అప్ టు 60 FPS అయితే రికార్డ్ చేయొచ్చు. బట్ ఇక్కడ నేను కొంచెం మేబీ 1080p 120 FPS ఇచ్చుంటే కనుక చాలా బాగుండేది. బట్ అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. బట్ అట్లీస్ట్ 4K 60 FPS ఉంది కాబట్టి ఇట్స్ గుడ్ బేసికల్లీ. అండ్ నేను ఇక్కడ ఈ కెమెరాస్ తో తీసిన కొన్ని ఫోటో షాట్స్ అయితే తీస్తున్నాను. మినిమం మనకి 30mm దగ్గర నుంచి మాక్సిమం నేను ఎంత వరకు జూమ్ చేయాలో అంతవరకు జూమ్ చేసి ఈ ఫొటోస్ అయితే తీసాను. సో జూమ్ చేసినప్పుడు మనకి AI వచ్చేటప్పటికి ఇక్కడికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఒకసారి మీరు షూట్ చేసినప్పుడు చాలా బ్లర్రీగా ఉన్న ఇమేజ్ ని AI మనకి ఎన్హాన్స్ చేసి కలర్స్ యాడ్ చేసి కొంచెం ఆ క్వాలిటీని అయితే కెమెరా అట్లీస్ట్ పిక్చర్ క్వాలిటీని అయితే ఇంప్రూవ్ చేస్తుంది. సో అదొకటి బాగా నచ్చింది యాక్చువల్లీ. ఇంకా తర్వాత మనకి ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకోవాలి. సో ఇదొక ప్లేస్ మనం బాగా డిసప్పాయింట్ అయ్యేది. ఇది మనకి లాస్ట్ ఇయర్ 12R లో ఏ కెమెరా అయితే ఉందో సేమ్ కెమెరాని ఇందులో అయితే ఇంక్లూడ్ చేశారు. ఇది వచ్చి 16 మెగాపిక్సెల్. అపర్చర్ వచ్చేటప్పటికి f2.4 అపర్చర్ తో వస్తుంది. దీనిలో వీడియో రికార్డింగ్ వచ్చేటప్పటికి ఇది ఒకటి డమ్మెస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది రీల్స్ తీసుకునేది ఈ కెమెరా తోటే. కాకపోతే ఇందులో మీరు ఎప్పుడు ఓన్లీ 1080p అప్ టు 30 FPS మాత్రమే రికార్డ్ చేయగలరు. అట్లీస్ట్ కొంచెం కెమెరా బంప్ చేసి ఫ్రంట్ కెమెరా 4K వీడియో ఇచ్చుంటే కనుక బాగుండేది. బట్ ఈ ప్లేస్ లో కూడా మనం డిసప్పాయింట్ అయ్యమనే చెప్పాలి. తర్వాత మనకి ఈ ఎంటైర్ ఫోన్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ వచ్చేటప్పటికి బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇందులో బ్యాటరీ వచ్చేటప్పటికి మనకి 6000 mAh బ్యాటరీ. సో ఇది వచ్చి మనకి సింగిల్ సెల్, నాన్ రిమూవబుల్. సో మనకి లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 5500 mAh బ్యాటరీ ఉండేది. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 500 mAh బ్యాటరీని అయితే ఇంక్రీజ్ చేశారు. సో ఈ బ్యాటరీని మీరు ఛార్జ్ చేసుకోవాలనుకుంటే కనుక మనకి 80 watts పవర్ అడాప్టర్ అయితే మనకి బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 100 watts పవర్ అడాప్టర్ అయితే ఇంక్లూడ్ చేశారు. బట్ ఇయర్ వచ్చేటప్పటికి వీళ్ళు ఓన్లీ 80 watts ప్రొవైడ్ చేశారు. సో అక్కడ ఒక చోటన డిగ్రేడ్ చేశారని చెప్పాలి. సో మేబీ వీళ్ళ కాస్ట్ ఎక్కడో చోటన సేవ్ చేసుకోవాలి కదా ప్రాఫిట్స్ కోసం. అందుకని వీళ్ళు ఒక్కొక్క దాన్ని ఇంక్రీజ్ చేస్తా ఇంకో దాన్ని డిక్రీజ్ చేస్తా ఉన్నారు. బట్ బ్యాటరీ వచ్చేటప్పటికి నేను ఆల్మోస్ట్ 2 days నుంచి యూస్ చేస్తున్నాను దీన్ని. బ్యాటరీ వచ్చేటప్పటికి మాత్రం చాలా బాగుంది యాక్చువల్లీ. నేను ఫస్ట్ డే ఛార్జ్ చేశాను. సో సోషల్ మీడియా యూస్ చేయడము, యూట్యూబ్ చూడడము, నాకు కంప్లీట్ డే అయితే వచ్చింది. సో డిపెండ్స్ ఆన్ మీ యూజెస్ ని బట్టి కూడా ఉంటుంది. సో నాకైతే కంప్లీట్ డే వచ్చింది. ఎందుకంటే నా ప్రైమరీ ఫోన్ వేరే ఉంటుంది, సెకండరీ ఫోన్ ఇది కాబట్టి నాకు కంప్లీట్ డే వచ్చింది. సో ఓవరాల్ గా నా థాట్స్ విషయానికి వస్తే
కనుక మనకి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే కొన్ని విషయాల్లో దీన్ని ఇంప్రూవ్ చేశారనే చెప్పాలి. సో మోస్ట్లీ నేనైతే డిసప్పాయింట్ అయింది ప్రైస్ దగ్గర. సో వీళ్ళ దగ్గర 40,000 పెట్టారు కదా, అక్కడ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. మేబీ ఇంకొకటి ఏంటంటే IP68 వాటర్ రెసిస్టెంట్ ఇచ్చుంటే కనుక ఇంకా బాగుండేది, బట్ అక్కడ ఒక చోట నేను బాగా డిసప్పాయింట్ అయ్యాను. ఒకవేళ మీరు ఈ ఫోన్ డెఫినెట్ గా తీసుకుందాము అనుకుంటే కనుక యూఎస్ లో తెప్పించుకోండి, ఎందుకంటే యూఎస్ లో వచ్చేటప్పటికి మీకు ఈవెన్ 43,000 అవుతున్నా మనకి దీని మీద మనకి ఒక వాచ్ కానీ లేకపోతే మనకి ఇయర్ బడ్స్ కానీ ఫ్రీగా ఇస్తున్నాడు. మీరు ఇయర్ బడ్స్ తీసుకుంటే కనుక మీరు ఆల్మోస్ట్ 10,000 సేవ్ చేసినట్టు, లేదా మీరు ఒకవేళ స్మార్ట్ వాచ్ తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ 15,000 సేవ్ చేసినట్టు. సో యూఎస్ లో ఉంటే కనుక మీకు అట్లీస్ట్ అది వస్తుంది కాబట్టి ఎంతో కొంత ఈ ఫోన్ తక్కువకి వచ్చింది అన్న ఇంప్రెషన్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా ఫోన్ చూడడానికి అయితే పర్వాలేదు, బానే ఉంది. సో OnePlus 13R వచ్చేటప్పటికి కంపేర్ టు లాస్ట్ ఇయర్ మోడల్ తో చూస్తే కనుక డిజైన్ వైజ్ చాలా బాగుంది యాక్చువల్లీ, ఇంక్లూడింగ్ 13 కన్నా దీని డిజైన్ నాకు బాగా నచ్చింది. కంప్లీట్ ఫ్లాట్ సర్ఫేస్, ఫ్లాట్ కార్నర్స్ ఇవన్నీ, సో అదైతే బాగుంది యాక్చువల్లీ. అండ్ ఇంకొక కెమెరా యాడ్ చేశారు కదా, అది నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. బట్ థర్డ్ కెమెరా వీళ్ళు కొంచెం రిజల్యూషన్ పెంచుంటే కనుక చాలా బాగుండేది అనిపించింది. అండ్ మెయిన్ గా చెప్పాలంటే కనుక ప్రాసెసర్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వీళ్ళు ఏదైతే ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో పెట్టారో ఆ ప్రాసెసర్ ని తీసుకొచ్చి ఈ ఇయర్ మనకి బేసిక్ మోడల్ లో పెట్టారు. సో దానివల్ల మీకు పర్ఫార్మెన్స్ అయితే డెఫినెట్ గా బెటర్ ఉంటుంది. సో ఇదండి మనకి కంప్లీట్ గా OnePlus 13R గురించి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. బై బై.